యాదగిరి యాదగిరి ఏంటో బాబు కూడా ఏంటయ్యా యాదగిరి ఈ కత్తులేంటి బాంబులేంటి ఈ నరుకోటాలేంటి సంపుకోటాలేంటి సీఎం అంటే ఇలానే ఉంటది మరి. అయినా వీళ్లతో మీరెందుకు వచ్చారు? 10,000 కోసం కక్కుర్తిపడి వచ్చాను. ఇలా జరుగుతుందని తెలిస్తే చచ్చిన కారెక్కవని కాదు. ఇదిగో నువ్వు నమ్ముతావో లేదు యాదగిరి, కత్తి నా మెడ కింద నుంచి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయింది. చావు వెంట్రుక వాసులో తప్పింది. అవునండి, మీరు పోయుంటే మీ హుండీలో డబ్బులు ఏమయ్యాయి? నిజమేనయ్యో, అప్పుడు ఆ క్షణంలో నా ఇల్లు నా హుండీయే గుర్తుకొచ్చాయి. మీరు చేసిన పాపాలు గుర్తుకు రాలేదా? ఏంటి? ఏం లేదులేండి, ఆడు చూడండి. తోడికి తెలుగు ఎలా నరికి నోలను సంపి పర్నుకుతా పారిపోతాండారా పిరికి పందలారా, యాడికి పారిపోతారా? మీ అంతు చూస్తాను. శివారెడ్డి గారు, మా ఆదిశంకర్ రెడ్డి గారి దెబ్బకి శత్రువులు తోకముడిచి ఎలా పారిపోయారో చూసారా? ఏంద్రా నువ్వు చెప్పేది? అన్న మీదే అటాక్ చేసే మొగోడెవడు? మొగోడో పొగోడో ఎవడైతే మనకేందత్త, నాయన ఎట్ట ఉండాడో ఏందో. రేయ్, బండ్లు కొడవలు తీయండిరా. అవసరం లేదు, ఆల్రెడీ మా అన్నయ్య బయలుదేరాడు. ఈ పాటికి అటాక్ చేసిన వాళ్ళని చితక్కొట్టుంటాడు. మా అన్న మీద అటాక్ జరుగుతా ఉండదని మీ అన్నకెట్టా తెలుసు? అది నాకేం తెలీదమ్మా, నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. మా అన్నయ్యకి ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. అవును, ఫ్యాక్షనిస్టులకి పోలీసుల నుండి ఫోన్ రావడం ఏందే? మీకు లాజిక్ కావాలా లేదా మీ నాన్న లాస్ అవ్వకుండా కాపాడడం కావాలా? శంకర్ గారంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్. ఇది వరకు ఆర్యవర్ధన్ గారు. ఆయనకి చాలా నెట్వర్క్ ఉంది. అవును, మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో వస్తుంది. మా గెస్ట్ రైట్ అయితే ఈ పాటికి మా అన్నయ్య అందరినీ సేవ్ చేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. అదిగో వచ్చేసాడు. వచ్చేసాడు. నాయనా, అన్నా ఎట్ట ఉండవు నాయనా? ఏం కాలేదు. ఈ గేట్ కాలేదు కదా నాయనా, నువ్వు బానే ఉండవుగా? బానే ఉన్నాను, బానే ఉన్నాను. అన్నా నీకేం కాలేదు కదన్నా? ఏం కాలేదమ్మా. నీ మీద అటాక్ చేసి ఉండదు ఎవరు నాయనా? చెప్పన్నా, నరసింహనాయుడా పల్నాటి బ్రహ్మనాయుడా? వాళ్ళంతా సీమసింహాలమ్మా, చీప్ గా అటాక్లు అయ్యి చేయరు. మరి ఈ అటాక్ కి కారణం ఎవరు నాయనా? మీ నాయనే, మీ నాయనే, మీ నాయనే. ఏంది ఆదిశంకర్ రెడ్డి నువ్వు చెప్తా ఉండేది? మా అన్న మీద అటాక్ కి కారణం మా అన్నయ్యే ఎట్టా అవుతాడు? చెప్పు శివారెడ్డి, మీ చెల్లెలు అడుగుతోంది కదా. ఈ ఆదిశంకర్ రెడ్డి తెలిసి మాట్లాడుతా ఉన్నాడా, తెలియక మాట్లాడుతా ఉన్నాడా? నేనేం చెప్పేది ఆదిశంకర్ రెడ్డి, నాకేం తెలుసుద్దే? నీకంతా తెలుసని నాకు తెలుసు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు తెలీదు అంటే ఎట్టా శివారెడ్డి? ఏం చేసుండావు నాయనా? నువ్వు కత్తి పట్టి 10 సంవత్సరాలు అవుతా ఉండదు. శివరాకర్ సారి బాంబు ఎప్పుడు వేసుండావు కూడా గుర్తులేదు. మరే నీ మీద పగోళ్ళు అటాక్ చేసి అంతగా నువ్వు ఏం చేసుండావు? చెప్పన్నా, ఏం చేసుండావు? మంచి చేసినాడు.
మంచా? అవును, మీరు చేసిన మంచి ఎవరికో చెడైనది. అందుకే వాళ్ళు కక్షగట్టి కత్తెత్తినారు. అయినా వాళ్ళు కత్తెత్తింది ఆయన గారి మీద కాదు కదా సార్, మన జెండే సార్ మీద కదా. ఏంది అబ్. మీ మీదే దాడి చేసుండారా? మీకేం కాలేదు కదా? కత్తిపోట్లు ఏమన్నా అయ్యుండాయా? శంకర్ ఉండగా నాకేమవుతుంది? శత్రువు నీడ కూడా నా మీద పడినవాడు. నిన్ను చూసుకోవడానికి ఆయన ఉన్నాడయ్యా, నన్ను చూసుకోవడానికి ఎవడు ఉన్నాడు? అరే మెడ కింద నుంచి కత్తి రాసుకుంటూ వెళ్ళిపోయింది. కొంచెం ఉంటే తల తెగి కింద పడేది తెలుసా? 10,000 వస్తాయని కక్కుర్తిపడిపోయారు, ఇప్పుడు ప్రాణాలు పోతాయని తెలుసుకున్నారు, అంతే కదా. సరే సరే, బయట నిలబడుకొని మాట్లాడుకోవడం ఎందుకు, లోపలికి పోదాం. రే అప్పి, చెప్పమ్మా. నాయన దాడి నుంచి తప్పించుకొచ్చినాడు, దిష్టి తీయాలా, పోయి తీసుకురా. నువ్వు ఉన్నావమ్మా. దాడి జరిగింది మీ నాయన మీద కాదు, ఈ జెండా మీద కూడా కాదు, నా మీద జరిగింది.